గుజరాత్లోని సనంద్లో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెట్టుబడి మరియు కెపాసిటీ యూనిట్ 3,300 కోట్ల పెట్టుబడితో నెలకొల్పబడుతుంది మరియు రోజుకు 60 లక్షల చిప్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అప్లికేషన్లు ఈ యూనిట్లో ఉత్పత్తి చేయబడిన చిప్లు పారిశ్రామిక, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్ వాహనాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికాం మరియు మొబైల్ ఫోన్ల వంటి వివిధ సహభాగాలతో అనేక రకాల అప్లికేషన్లు అందిస్తాయి. స్థానం మరియు ప్రాముఖ్యత సెమీకండక్టర్ హబ్గా అభివృద్ధి చెందుతున్న గుజరాత్లోని సనంద్లో యూనిట్ ఏర్పాటు చేయబడుతుంది. మైక్రాన్ టెక్నాలజీ, టాటా ఎలక్ట్రానిక్స్ మరియు సిజీ పవర్ వంటి ఇతర యూనిట్లు ఇప్పటికే ఆమోదించబడిన లేదా అదే ప్రదేశంలో నిర్మాణంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 5 నగరాల్లోని ఐటీఈఎస్ హబ్లలో 33,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ రంగాలలో వచ్చే 5 ఏళ్లలో 10 రెట్ల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. టెక్నాలజీ హబ్లు నోయిడా, లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్ లలో టెక్నాలజీ హబ్లను అభివృద్ధి చేయడంపై పెట్టుబడి దృష్టి పెడుతుంది. ప్రతి నగరం దాని సొంత ప్రత్యేక దృష్టి ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. గ్రోత్ స్ట్రాటజీ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డ్రోన్లు మరియు రోబోటిక్స్ వంటి కొత్త యుగం సాంకేతికతపై దృష్టి సారించే ఈ టెక్నాలజీ హబ్లను అభివృద్ధి చేయడం ద్వారా ఐటీఈఎస్ రంగాలలో 10 రెట్ల పెరుగుదలను సాధించడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. స్థితి ఐటీ వ్యాపారాలు పారిశ్రామిక ధరల వద్ద విద్యుత్తును పొందేందుకు వీలుగా ఐటీ రంగ పరిశ్రమ హోదాను మంజూరు చేయడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు యొక్క కొత్త జెండా మరియు చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 1, 2024న న్యూఢిల్లీలో జరిగిన జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ కాన్ఫరెన్స్ వేడుకలో కొత్త సుప్రీంకోర్టు జెండా మరియు చిహ్నాన్ని ఆవిష్కరించారు. డిజైన్ మరియు ప్రాముఖ్యత జెండా యతో ధర్మస్థ్యో జయః, ధర్మం ఉన్న చోట విజయం ఉంటుంది అనే సంస్కృత పదాన్ని కలిగి ఉంటుంది మరియు చిహ్నంలో సుప్రీంకోర్టు భవనం మరియు అశోక చక్ర ఉన్నాయి. న్యాయస్థానం మరియు భారత వారసత్వం పట్ల న్యాయస్థానం యొక్క నిబద్ధతను సూచిస్తుంది. 75వ వార్షికోత్సవ మైలురాయి రాజ్యాంగాన్ని సమర్థించడంలో మరియు భారతీయులందరికీ న్యాయం జరిగేలా చేయడంలో సంస్థ యొక్క ముఖ్యమైన పాత్రను హైలైట్ చేస్తూ సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాన్ని ఆవిష్కరించింది. ఫిలిప్స్ కంపెనీ భారతదేశానికి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా భరత్ శేషాను నియమించింది. ఇది సెప్టెంబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తుంది. కస్టమర్ సంతృప్తి మరియు కార్యాచరణ శ్రేష్టతపై దృష్టి సారించి భారతదేశంలో కంపెనీ వృద్ధి వ్యూహానికి ఆయన నాయకత్వం వహిస్తారు. భారత్కు 20 సంవత్సరాలకు పైగా ప్రపంచ అనుభవం ఉంది, ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ మరియు రసాయన పరిశ్రమలలో. అతను నెదర్లాండ్లోని ఫిలిప్స్ ప్రధాన కార్యాలయంలో గ్లోబల్ పాత్రను పోషించిన డేనియల్ మజోన్ స్థానంలో రానున్నాడు. మెరుగైన వ్యర్థాల నిర్వహణ కోసం గోవా రాష్ట్రంతో బిస్లరీ కంపెనీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. గోవాలోని మోర్గోవాలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి గోవా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో బిస్లరీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ చొరవ విద్య, అవగాహన మరియు వ్యర్థాల సేకరణ, విభజన మరియు రీసైక్లింగ్ ప్రక్రియలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఈ ప్రాంతాలలో స్థిరమైన అభివృద్ధి మరియు స్వచ్ఛమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం ఈ సహకారం యొక్క ముఖ్య లక్ష్యం. ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక ఆదాయంలో 10 లక్షల కోట్ల రూపాయలను అధిగమించిన భారతదేశపు మొట్టమొదటి కంపెనీగా అవతరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్ఐఎల్ వార్షిక ఆదాయం రూపాయలు 10 లక్షల కోట్లను దాటడం ద్వారా ఈ మైలురాయిని సాధించింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఆర్ఐఎల్ ఆదాయం 47.3% పెరిగి 10,01 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది విభాగాల్లో బలమైన పనితీరుతో నడిచింది. ఇది ఆర్ఐఎల్ ఈ ఆదాయ మైలురాయిని చేరుకున్న మొదటి భారతీయ కంపెనీగా నిలిచింది. భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థగా దాని స్థానాన్ని పదిలం చేసుకుంది. నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి
హిస్టారిక్ డ్యూరెంట్ కప్ ను సొంతం చేసుకుంది. ఇది తొలి టైటిల్. పెనాల్టీ షూటౌట్లో 4-3తో మోహన్ బగాన్ సూపర్ జైంట్ టీముపై నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి వారి మొట్టమొదటి డ్యూరెంట్ కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది. కంబ్యాక్ విక్టరీ. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితమైన పునరాగమన కథనం. నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి 2-0తో వెనుకబడిన తర్వాత 2-2తో సమం చేసి ఆపై పెనాల్టీ షూటౌట్ ను గెలుచుకుంది. ఇది భావోద్వేగ విజయం. క్లబ్ లో భారీగా పెట్టుబడి పెట్టిన మరియు ఫుట్బాల్ పై గాఢమైన అభిరుచి ఉన్న యజమాని అయిన జాన్ అబ్రామ్ కు ఇది విజయం ఎమోషనల్ గా నిలిచింది.